మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైనది. కానుగ చెట్టు, దాని ఔషధ శక్తులు. మీకు తెలుసా? కానుగ అనేటటువంటి ఈ ఔషధ గింజలు శరీరంలో పెరిగిపోయే నీటి వ్యాధుల్ని, అంటే వాటర్ రిటెన్షన్ తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. మానసిక అస్వస్థత, వాంతులు, పక్షవాతం లాంటి కఠినమైన వ్యాధుల్లో ఈ కానుగ అనేది ఉపయోగపడుతుంది. దీని గింజలు ఉపయోగపడతాయి. గింజల మిశ్రమంలో ఉన్న రసాయనిక పదార్థాలు నరాల్ని శాంతింపజేస్తూ శరీరానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. పల్లెల్లో సాధారణంగా కనిపించే ఈ గింజలు అసలైన ఆయుర్వేదం అని మనం చెప్పొచ్చు. అయితే చాలామందికి కానుగ గింజలు తెలుసు, కానీ ఆ మొక్క వివరాలు తెలియవు. ఈ మొక్క లక్షణాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఉదాహరణకు దీని పరిమాణం అలాగే పెరుగుదల విషయానికి వస్తే, ఇదొక మధ్యమ స్థాయి నుంచి దాదాపు పెద్ద వృక్షం అని చెప్పాలి. సుమారుగా 15 నుంచి 25 మీటర్ల ఎత్తు వరకు ఇది పెరుగుతుంది. దీనికి వెడల్పుగా దట్టంగా ఉండేటటువంటి గుబురు ఆకారం ఉంటుంది. చూడటానికి అంటే ఆర్నమెంటల్గా కనిపిస్తుంది. వేగంగా పెరిగేటటువంటి గట్టి చెట్టు ఇది. అందుకే రోడ్ల పక్కన పెంచుతారు. ఇక దీన్ని ఆకులు సమ్మేళనంగా ఉంటాయి. అంటే ఏంటి? ఇవి ఒకదాని తర్వాత మరొకటి అమరు ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ అరేంజ్మెంట్. ఒక్కో ఆకులో అనేక జతల దీర్ఘచతురస్రాకారపు లేదా గుండ్రటి చివరుండేటటువంటి ఆకులు ఉంటాయి. ఇక దీని పై భాగంలో ముదురు ఆకుపచ్చగా మెరుస్తూ ఉంటే, కింద భాగం ఏమో లేత రంగులో ఉంటుంది ఆకుది. ఇక దీని పువ్వులు చక్కటి సువాసనతో కూడిన బఠానీ లాంటి పువ్వులు గుత్తులుగా ఉంటాయి. ఇవి తెలుపు, గులాబీ లేదా ఉదా రంగులో ఉండొచ్చు. వీటి పువ్వులు ముదురుతున్న కొద్దీ కూడా లేత రంగు లేదా ఉదా రంగులోకి మారిపోతాయి. ఇక కాయలు అలాగే గింజలు. ఈ చెట్టుకి పొడవాటి గట్టిగా ఉండేటటువంటి బల్ల పరుపు కాయలు వస్తాయి. ఈ కాయల్లో 1 లేదా 2 నూనె గింజలు ఉంటాయి. ఈ గింజలు ఎరుపు గోధుమ రంగులో ఉంటాయి. ఇక దీని చెట్టు బెరడు. దీని బెరడు సాధారణంగా బూడిద గోధుమ రంగులో ఉంటుంది. ఇది గరుగ్గా లోతైన గీతలతో ఉంటుంది. అయితే ఇది ఎక్కడ కనిపిస్తుంది? ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది? దీన్ని ఎలా స్ప్రెడ్ చేయొచ్చు అంటే, ఈ పొంగామియా పిన్నేటా అంటే దీని బొటానికల్గా ఈ చెట్టు మన భారతదేశం అలాగే మలేషియా లాంటి ఉష్ణమండల అలాగే ఉప ఉష్ణమండల ఆసియా దేశాలకు సంబంధించింది. ఇది ఆ తీర ప్రాంతాలు, నదుల ఒడ్డున, సముద్రపు పొంగు వచ్చేటటువంటి అడవులలో, మైదాన ప్రాంతాలలో బాగా పెరుగుతుంది. అంతేకాదు ఇది రకరకాల వాతావరణాలని, మట్టి రకాలని తట్టుకోగలిగే శక్తి దీనికి ఉంది. ఈ చెట్టును రోడ్డు పక్కన ఇంకా నీడ కోసం కూడా ఎక్కువగా పెంచుతారు. అయితే దీనికి ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి, మెడిసినల్ యూజెస్. కానుగ గింజలు చెప్పుకున్నట్టుగా జలోదరం, ఉన్మాదం, వాంతులు, పక్షవాతం ఇలాంటి వ్యాధుల్లో ప్రధానంగా వాడతాం. ఇది నరాల బలహీనత, వాయు సంబంధ సమస్యలు వీటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దీని గురించి వరుసగా తెలుసుకుందాం. జలోదరం అంటే ఎసైటిస్ కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. జలోదరంలో పొట్టలో నీళ్లు నిలిచిపోతాయి, పొట్ట ఉబ్బిపోతుంది, నడవటం కష్టం అవుతుంది, ఆకలి తగ్గిపోతుంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. ఇది కాలేయ సమస్యలు అలాగే దోషాల అసమతుల్యత వల్ల వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు రోజుకి 1 కానుగ గింజని గంజిలో నూరి ఉదయాన్నే తీసుకోవాలి. ఇది మూత్ర విసర్జనను పెంచి శరీరంలో నిలవ ఉన్నటువంటి ఆ నీటిని తగ్గించేస్తుంది. దీనివల్ల పొట్టలో వాపు తగ్గి శరీరానికి తేలిగ్గా అనిపిస్తుంది. ఈ టైంలో చప్పిడి పథ్యం తప్పనిసరిగా పాటించాలి. ఇంకొక సమస్య ఉన్మాదం, ఇన్సానిటీ. ఉన్మాద రోగికి ఒక ప్రత్యేకమైన ప్రవర్తన ఉంటుంది. అందరికీ తెలిసిందే. మార్పులు వస్తాయి ఆ బిహేవియర్లో. ఎక్కువగా కోపడుతూ ఉంటారు, అర్థం లేని మాట్లాడుతూ ఉంటారు, అనవసరంగా భయపడుతూ ఉంటారు, నిద్రలేమి ఇలాంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇది నరాల దోషాల కారణంగా వస్తుంది. ఇలాంటప్పుడు దిరిసిన గింజలు, కానుగ గింజలు ఈ రెండింటిని సమానంగా తీసుకొని పొడి చేసుకోవాలి. రోజుకి 2 నుంచి 3 గ్రాముల ఈ పొడిని తేనె, నెయ్యి కలిపి వాడాలి. ఇది నరాన్ని శాంతింపచేసి మానసిక స్థిరత్వాన్ని పెంచుతుంది. ఇంకొక సమస్య వాంతులు, వామిటింగ్స్. తీవ్రమైన వాంతులు రెగ్యులర్గా వస్తూ ఉంటే శరీరం బలహీనపడిపోతుంది. నీరసం, తలనొప్పి, పొట్టలో మంట లాంటి సమస్యలు కూడా కలుగుతాయి. ఇలాంటప్పుడు కానుగ గింజల్ని కొద్దిగా వేయించి ముక్కలుగా నములుతూ తీసుకోవాలి, ఒక్క పొడిలాగా. ఇది వాంతిని కంట్రోల్ చేస్తుంది, జీర్ణక్రియని స్థిరపరుస్తుంది, కడుపులో ఉండేటువంటి ఆ అన్యూజువల్ అనీజీనెస్ని తగ్గించేస్తుంది. ఇలాంటిదే మరొక తీవ్ర స్థాయి సమస్య ఏంటంటే పక్షవాతం, పెరాలసిస్. పక్షవాతం వచ్చినప్పుడు శరీరంలో ఒక భాగం పనిచేయకపోవచ్చు, ముఖం వంగిపోతుంది, చేతులు కాళ్ళు కదలవు, ఇలాంటి సమస్యలు కనిపిస్తాయి. ఇది నరాల బలహీనత, రక్త ప్రసరణని బ్లాక్ చేయటం వల్ల వస్తూ ఉంటుంది. సాధారణంగా బ్లడ్ ఫ్లో తగ్గినప్పుడు ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కానుగ వేరు పొడి లేదా చెట్టు బెరడుపై ఉండే పట్ట పొడిని 2 నుంచి 3 గ్రాముల మోతాదుగా 1 గ్రాము మిరియాల పొడి కలిపి రోజుకి 2 సార్లు తీసుకోవాలి.
ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తూ నరాలకి శక్తినిస్తుంది, కదలికల్ని మెరుగుపరుస్తుంది. కానుగకి సంబంధించి ఇతర ముఖ్యమైనటువంటి ఆసక్తికరమైన అంశాలు కూడా ఉన్నాయి. కానుగ గింజలు శక్తివంతమైనవి కాబట్టి శుద్ధి చేయలేదనుకోండి విషపూరితంగా మారతాయి. కాబట్టి అనుభవజ్ఞుల సూచన లేకుండా స్వయంగా దీన్ని వాడటం మంచిది కాదు. ఎప్పుడు కూడా సరైన మోతాదు పాటించాలి. ఎక్కువ మోతాదులో వాడితే వాంతులు, విరేచనలు, నరాల సమస్యలు మరింత పెరిగే రిస్క్ కూడా ఉంటుంది. మళ్ళీ చివరిగా ఒక మాటను మీకు మనవి చేయాలి. కానుగ గింజలు సాధారణంగా కనిపించే చిన్న గింజలు అయినప్పటికీ వాటిలో ఉండేటటువంటి వైద్య గుణాలు అద్భుతం. జలోదరం అంటే ఎసైటిస్ దగ్గర నుంచి ఉన్మాదం అంటే పిచ్చి వరకు, వాంతి నుంచి పక్షవాతం వరకు అనేక వ్యాధులకి ఇది చక్కని ఉపశమనాన్ని ఇస్తాయి. కానీ ఈ ఔషధం సరిగ్గా వాడినప్పుడే దీన్ని పూర్తి స్థాయి శక్తితోటి పనిచేస్తుంది. ప్రకృతిలో దాగున్నటువంటి ఈ చిన్న గింజలు నిజానికి మన ఆరోగ్యానికి అపారమైన బలం నింపే జీవామృతం లాంటివి. కాబట్టి దీన్ని తెలివిగా వాడుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.